ఒక లెక్చరర్ ఒక ప్రిన్సిపల్ ఒక కరెస్పాండెంట్ చేస్తే జరిగే గవర్నమెంట్ ప్రైవేట్ అందరం దీన్ని పునరుజ్జీవనం కల్పించాలన్న ఒక సదుద్దేశంతో ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమైన ఒకసారి సార్కి ఒక ప్రత్యేక ధన్యవాదాలు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ సార్. ఇంకా వెల్ నెక్స్ట్ అండ్ మోటివేటెడ్ బై ద అనౌన్స్మెంట్ ఆఫ్ కామర్స్ చేసుకోండి. రెగ్యులర్ ప్రోగ్రామ్ చేయడం అంటే నాకున్న ఆలోచన ఒక 2-3 ఆలోచనలు మీద షేర్ చేస్తాం. తర్వాత ఇంకేమైనా బెటర్మెంట్ మిత్రులు అని చెప్తే అవన్నీ కూడా కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనము అన్ని సెక్టార్లు అంటే మోడల్ స్కూల్స్, గురుకులాలు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇట్లా అన్ని ఏర్పాటు చేద్దాం. ఆ రోజు ఒక విఐపి మనకు మీడియా అటెన్షన్ కూడా కావాలి. మీడియా అటెన్షన్ కావాలంటే ఒక ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, లేకపోతే ఒక మన యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు కూడా మన కామర్స్ అధ్యాపకుడే కనుక రిజిస్ట్రార్ గారిని పిలిచి ఆ రోజు పిల్లలకు సన్మానం చేసి ఒక బహుమతి ప్రదానం చేద్దాం. అది మీడియా ద్వారా కామర్స్లో ఉన్నత విద్యలో మంచి మార్కులు సంపాదించిన పిల్లలకి ఇట్లా బహుమతులు ఇచ్చిరట ఒక మెసేజ్ సొసైటీలో పెరుగుతుంది. సో అట్లా ప్రోగ్రామ్ చేయడం. తర్వాత మనం స్కూళ్ళలోకి వెళ్ళి మనం కామర్స్ ఇప్పుడు నేను వెళ్ళిన అనుకోండి ఈ సార్ అడ్మిషన్ల కోసం వచ్చిన అనుకుంటా. సో అట్లా కాకుండా మనం ఒక ఫోరం తరఫున ఒక టీమ్స్ ఏర్పాటు చేసుకోండి. హై స్కూళ్ళలోకి గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, హై స్కూల్లోకి వెళ్ళి మనం అక్కడ హెడ్ మాస్టర్స్, ప్రైవేట్ స్కూల్ అయితే హెడ్ మాస్టర్కే చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర రానివ్వరు, కార్పొరేట్ సైడ్ పంపిస్తారు పిల్లలు, అది ఓపెన్ సీక్రెట్. కనుక అట్లా కాకుండా మనం వెళ్ళి పేరెంట్ యొక్క సిచ్యువేషన్ ఏంటి, పిల్లవాడు చదివే పిల్లవాడికి ఎట్లాంటి ఇవ్వాలి, డబ్బులు కట్టలేని పేరెంట్స్ ఉంటే వాళ్ళకి ఎట్లా మనం చేయగలుగుతాం అనేటువంటి వాళ్ళు పిల్లలు ఎట్లా లైఫ్ సెటిల్ చేయగలుగుతాం అనే దాన్ని కామర్స్ ఫోరం తరఫున వెళ్ళి హెడ్ మాస్టర్తో మాట్లాడి వీలైతే పిల్లలతో కూడా కలిసి క్లాస్ అంటే ఈ కామర్స్ అనేటువంటిది కనుక మనకు డ్రాప్ డౌన్ అయిపోయి మొత్తానికి కామర్స్ హిస్టరీలో కలిసిపోయే పరిస్థితి వస్తే చాలా మందికి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. సరే గవర్నమెంట్ లెక్చరర్లో కొంత ఇమ్యూనిటీ ఉంటుంది, గవర్నమెంట్ లెక్చరర్గా జాబ్ సేఫ్టీ ఉంటుంది, జాబ్ ఇమ్యూనిటీ ఉంటుంది. అఫ్ కోర్స్ వాళ్ళు సర్వైవ్ అవుతారు, కానీ వాళ్ళు అనుకున్న ప్లేస్లో జాబ్ చేయలేకపోవచ్చు. వేరే చోటికి ఇప్పుడు మన కమిషనర్ నవీన్ మిట్టర్ సార్ ఉన్నప్పుడు డిగ్రీ కాలేజ్ చూసినాం, ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ కొట్టిన ఆయన. మన జగిత్యాలలో ఉన్న కామర్స్ ప్రకాష్ రావు సార్ని వనపర్తికి ట్రాన్స్ఫర్ కొట్టిన ఆయన, ఇక్కడ కెమిస్ట్రీ లేదని. సో అట్లాంటి పరిస్థితి కూడా రావచ్చు. ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళమైతే మొత్తానికి జాబ్లెస్ అయిపోయే ప్రమాదం కూడా. కనుక ఎంతో మందికి ఉపాధిని ఇచ్చేటువంటి టీచింగ్ ప్రొఫెషన్లో ఉపాధిని ఎక్కిస్తుంది. కామర్స్ నేర్చుకున్న తర్వాత కూడా ఎంతో మందికి 100 లక్షల కోట్ల సంఖ్యలో ఉపాధి ఇచ్చే రంగం ఈ కామర్స్ రంగం. కొంత మన స్థాయిలో అంటే జిల్లాల స్థాయిలో కొంత చిన్న చూపు గురైంది. హైదరాబాద్ కానీ లేదా బెంగళూరు, బాంబే లాంటి మెట్రో నగరాలకు వెళ్తే మీకు అక్కడ అన్నిటికన్నా క్రేజీ, నార్త్ ఇండియాకి వెళ్తే క్రేజీ కోర్స్ కామర్స్. సో కామర్స్ ఎక్కువ నెడుతుంది. సో అట్లాంటి కామర్స్ని మన ఏరియాలో మనం బతికించుకోవాలి. మన రూరల్ అంటే కరీంనగర్ డిస్టిక్ కానీ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కామర్స్ కాలేజీలు కానీ కామర్స్ విద్యార్థులు కానీ ఉండడం వల్ల వాళ్ళ పిల్లలకు స్వయం ఉపాధి అనేటువంటి ఉంటుంది, మనకు జాబ్ సేఫ్టీ అనేటువంటి ఉంటుంది. కామర్స్ విద్య ద్వారా ఎట్లా సెటిల్ కావచ్చు అనేటువంటి మనం ఒక మార్గదర్శకంగా ఉండగలుగుతాం. సో దానికోసం అని చెప్పి ఒక మేధోమథనం జరగాలి. అందరం మన ఆలోచనల్ని షేర్ చేసుకోవాలి. ఏం చేస్తే మన కామర్స్ సబ్జెక్ట్ని మనం డెవలప్ చేయగలుగుతాం, ఎలాంటి చర్యలు తీసుకుంటే మనం డెవలప్ చేయగలుగుతాం అనేటువంటి దాని మీద ఒక మేధోమథనం జరగాలనే ఈ కామర్స్ ఫోరం ఏర్పడింది. సో మొన్న ఒక మిత్రుడు అన్నాడు, సార్ ఫోరం అంటున్నారు ఏదో అసోసియేషన్ అనకూడదా? ఫోరం అంటే మనకి ఇక్కడ ఫోరంలో ఏం జరుగుతుంది, జనరల్గా ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్. ఇది ఒక ఇన్ఫార్మల్ అంటే ఒక స్ట్రక్చర్ లెస్ ఎక్స్చేంజ్. అంటే ఒక స్ట్రక్చర్ లేకుండా అందరూ ఒక మీటింగ్ పాయింట్లో కలిసి వాళ్ళ కామన్ గోల్స్ మీద ఒక మీటింగ్ అయ్యి మనందరం కూడా కలిసి డెఫినెట్గా మన వ్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, మన సలహాలను చెప్పుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ ఇది. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీ పెట్టింది. దాంట్లో ఉన్నటువంటి కోర్సెస్ అన్నీ కూడా మన కోర్సెస్. మీరు గమనించండి ఒకసారి, స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి యంగ్ ఇండియా స్కిల్ గూగుల్ చేయండి, దాంట్లో ఉన్నాయని మన కోర్సులే ఉన్నాయి. సో అవన్నిటికీ ఎవరు వస్తున్నారు? ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, ఫార్మల్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, తర్వాత సైన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ మన కామర్స్ సంబంధించిన స్కిల్ నేర్చుకునే వాళ్ళు జాబ్ తీసుకుంటున్నారు. అట్లాంటప్పుడు మనము మన ఫోరం తరఫున కనుక కొంచెం స్ట్రగుల్ చేసి మనం అడ్మిషన్లు పెంచితే
అవే ఉద్యోగ అవకాశాలు మన పిల్లలకు ఎలాంటి స్కిల్ బయట ఎక్స్టర్నల్ స్కిల్ నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ మన కామర్స్ ద్వారానే మనం వాళ్ళకి ఇవ్వచ్చు, వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఆ విషయాన్ని మనం పేరెంట్స్కి చెప్పగలగాలి. సో మీరు ఇప్పుడు టాస్క్ అనే ప్రోగ్రామ్ ఉంది మా కాలేజీలలో జరుగుతాయి, డిగ్రీ కాలేజీలో. సో టాస్క్లో నేర్పేదంతా మళ్ళీ కామర్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్సే చెప్తున్నారు. సో కనుక ఇంజనీరింగ్ పిల్లలకు కూడా మళ్ళీ ఇదే చెప్తున్నారు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వీళ్ళు వెళ్ళి చేసే సాఫ్ట్వేర్ కూడా ఏంటి, మళ్ళీ అన్ని బిజినెస్ సంబంధించిన సాఫ్ట్వేరే చేస్తారు, సర్వీస్ సెక్టర్ సంబంధించిన సాఫ్ట్వేర్సే చేస్తున్నారు. సో కనుక ఎక్కడికి వెళ్ళినా మన కామర్స్ అనేటువంటిది లేకుండా సమాజం బతికే పరిస్థితి లేదు. కానీ దీని ఒక శాస్త్రంగా గుర్తించడంలో విఫలమవుతుంది. దీన్ని ఒక సమగ్రమైన సబ్జెక్ట్గా గుర్తించడంలో మనం ఎక్కడనో సొసైటీ విఫలమైంది. అట్లా చెప్పడంలో మనం కూడా కొంత ఎక్కడనో బ్యాక్లా ఉందని నాకు అనిపిస్తుంది. కనుక ఈ వేదిక ద్వారా, ఈ ఇవాళ ఫోరం ద్వారా అట్లీస్ట్ మన జగిత్యాల జిల్లా ప్రజలకు మనం చెప్పాల్సింది ఏంటంటే, కామర్స్ అనేటువంటిది ఒక లైఫ్ స్కిల్ ఇచ్చేటువంటి కోర్స్. అది దాన్ని చేసిన పిల్లలు కానీ, చెప్పే లెక్చరర్స్ కానీ, చదువుకున్న పిల్లలు కానీ మనస్ఫూర్తిగా చదివితే కనుక డెఫినెట్గా లైఫ్లో ఉన్నతంగా స్థిరపడతారు అనేటువంటిది మనం ఖచ్చితంగా చెప్పగలగాలి. అది ఈ వేదిక ద్వారా ఇదే జరుగుతుంది. కనుక మనం ఫోరం తరఫున ఇప్పుడు ఇంకొక 15 రోజుల టైం ఉంది, 10th క్లాస్ ఎగ్జామ్ జరగండి, వారం రోజుల టైం ఉంది. నెక్స్ట్ ఇయర్లో కూడా మనం, నా ఉద్దేశం ఏముందంటే ఎవ్రీ బై మంత్ అంటే 2 months ఒకసారి ఇట్లా హాలిడే రోజు మనం మీటింగ్ పెట్టుకొని పిల్లలకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, స్కూల్ లెవెల్లోకి వెళ్ళి ఎకనామిక్స్ మీద కానీ మన కామర్స్ గురించి కొంత ఇంట్రడక్షన్ ఇచ్చి, లేదా ఎకనామిక్స్ సోషల్ సబ్జెక్ట్ మీద పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టడం. లేదు అంటే మన జూనియర్ కాలేజీ, మన డిగ్రీ కాలేజీ పిల్లలకి మనం ఫోరం తరఫున ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళలో కూడా ఎంతూజియాజం క్రియేట్ చేయడం. ఎందుకంటే వాళ్ళే సక్సెసర్స్ని క్రియేట్ చేయాల్సింది. పిల్లలు మనం ఎంత చెప్పినా కూడా ఒక డిగ్రీ పిల్లవాడు వెళ్ళి జూనియర్ పిల్లవాడికి చెప్తే జాయిన్ అవుతాడు, జూనియర్ కాలేజ్ పిల్లవాడు 10th క్లాస్ పిల్లవాడికి చెప్తే జాయిన్ అవుతారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది డెఫినెట్లీ, ఇట్లా ఫ్యామిలీలో కానీ, చుట్టాలలో కానీ, నేబర్స్లో కానీ ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది. సో కనుక జూనియర్, డిగ్రీ, 10th క్లాస్ పిల్లలకు మనమే కామర్స్ ఫోరం తరఫున ఒక కమిటీ వేసుకొని మనం క్వశ్చన్ పేపర్ రెడీ చేసి అన్ని చోట్ల ఎగ్జామ్ కండక్ట్ చేద్దాం. కొంత టైం తీసుకొని ఎగ్జామ్ కండక్ట్ చేసి దాంట్లో ఎవరైతే టాప్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ మనం ఫోరం తరఫున ఒక యాక్టివిటీ చేసి వాళ్ళకు ప్రజెంటేషన్స్ ఇవ్వడం. ఇట్లా ఇది చేయడం. అట్ ద సేమ్ టైం యాజ్ ఎ కామర్స్ ప్రొఫెషనల్గా, యాజ్ ఎ కామర్స్ లెక్చరర్స్గా మన నాలెడ్జ్, మన స్కిల్స్ కూడా ఎన్హాన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కంపల్సరీ. అది మనం టీచర్ అనేవాడు నిత్య విద్య, అది మనందరికీ తెలిసిన విషయం. కనుక మనం మన స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి కోసం కూడా FDP అంటే గతంలో, సరే ఇప్పుడు సందర్భం అనో కాదు కానీ పుస్తకం చదువుకుంటున్నాం, RP త్రివేది, మనోజ్ త్రివేది సార్ జగిత్యాలు రప్పించి తనతో క్లాస్ పెట్టించండి. సో అట్లా ఇప్పుడు మనం ఫోరం తరఫున అట్లాంటి వాళ్ళతో ఒక ఫ్యాకల్టీ డెవలప్, సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ గత 15 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్న వాళ్ళం ఉన్నాం. అన్ని సాధక బాధకాలు మనము గుప్తుల కాల స్వర్ణయుగం అన్నట్టుగా కరీంనగర్ డిస్ట్రిక్ట్, పాత కరీంనగర్ జిల్లా అని మనం యూనిట్గా తీసుకొని, సో ఆ యూనిట్గా మనందరం కనుక ఇట్లా ఫోరమ్స్, ఏ జిల్లా ఆ జిల్లా ఫోరమ్స్ ఏర్పాటు చేస్తే కనుక డెఫినెట్గా మనకు రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉంటాయి. దీనికి గాను లెక్చరర్స్ మనం అప్డేట్ కావాలి, మన క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అప్డేట్ కావాలి, మన క్వాలిఫికేషన్స్ అప్డేట్ కావాలి, మనందరం కూడా హయ్యర్ క్వాలిఫికేషన్స్ అక్వైర్ చేసుకోవాలి, ఇంకా కూడా చేసుకునే అవకాశం ఉంటే చేసుకోవాలి. ఇప్పుడు హయ్యర్ క్వాలిఫికేషన్ అనే వాటి ఎందుకు అంటున్నా అంటే, కాకతీయ యూనివర్సిటీలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఒకటే ఉంది. శాతవాహన్లో కాలేజ్ ఆఫ్ కామర్స్ వేరు, కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ వేరు, రెండు విడగొట్టేసి. అఫ్ కోర్స్ మేనేజ్మెంట్ అది మన సిస్టర్ అయినా కూడా, కామర్స్కి ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయినా కూడా దాన్ని సపరేట్ చేసేది. ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో సపరేట్ చేసి, చాలా యూనివర్సిటీస్లో మేనేజ్మెంట్ని మనం నుంచి విడగొట్టేసి సపరేట్ చేసేది. సో సపరేట్ చేస్తే మనకు వచ్చిన నష్టం ఏంటి అంటే, BBA కానీ కొన్ని మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ చెప్పడానికి MBA చేసిన వాళ్ళే కావాలి అని యూనివర్సిటీలో రూల్స్ తీసుకొస్తున్నాం. ఎవ్రీ ఇయర్ మేము అఫిలియేషన్కి వెళ్తాం, ఎవ్రీ ఇయర్ మేము ఇన్స్పెక్షన్స్కి వెళ్తున్నాం కనుక మాకు ఆ ప్రెషర్ ఉంది, మా రాజేంద్ర సార్ తెలుసు. సో ఇప్పుడు MBA కాలేజీలో పనిచేయాలంటే కంపల్సరీ MBA విత్ PhD ఉండాలి, కామర్స్ PhD నడుస్తలేదు. కామర్స్ డెఫినెట్గా డెవలప్ చేద్దాం. కంపల్సరీ ఈ కోర్సు ద్వారా ఉపాధి ఉంటుంది అనే విషయాన్ని సొసైటీలో పంపిద్దాం. మన యొక్క మాటల ద్వారా, మన చర్యల ద్వారా, మన అకాడమిక్ స్కిల్స్ని పిల్లల్లోకి ఇన్కల్కేట్ చేసి వాళ్ళ ర్యాంకుల ద్వారా, వాళ్ళ మార్కుల ద్వారా పేరెంట్కి ఒక నమ్మకం కల్పిద్దాం. అరే నా కొడుకు ఇంట్లో బీటెక్ చేసిన అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడో,
బీకామ్ చేసి ఎంబీఏ చేసిన వ్యక్తి, బీకామ్ చేసి ఎంకామ్ చేసిన నా కొడుకు కూడా అంతే సంపాదిస్తున్నాడు, అంతే గౌరవంగా ఉన్నాడు అనే నమ్మకాన్ని పేరెంట్స్కి కల్పిద్దాం. సో తద్వారా మన కామర్స్ విద్యకి ఒక మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో ఎలాంటి మొహాటాలు లేవు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరం ఈక్వల్, ఎవరికి అందరికీ సమానం. కాకపోతే వయసు భయపడతారు. అట్లాంటి దాంట్లో వాళ్ళ లేడీ టీచర్స్ ఇంత అద్భుతంగా కామర్స్ లాంటి టిపికల్ సబ్జెక్ట్ను టీచ్ చేస్తూ పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ, వాళ్ళందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మీ అందరికీ